Good morning, children. How are you, ma? I'm fine. Thank you. So, recently we completed our third lesson, A Country Childhood. So, today I'm going to explain you fourth lesson, ma. Robots Don't Lie. What the lesson name? Robots Don't Lie. So, robots అంటే ఏంది నాన్న? ఎస్ రోబోట్స్ మీకు తెలుసు కదా, సో అవి అబద్ధాలు చెప్పవు అని చెప్పేసి లెసన్ నేమ్ ఇచ్చారు మనకి. సి గెట్ సెట్ అన్న. వాట్ ఆర్ రోబోట్స్ మా? రోబోట్స్ ఆర్ మిషన్స్ దట్ ఆర్ ప్రోగ్రామ్డ్ టు పెర్ఫార్మ్ డిఫరెంట్ టాస్క్ ఆర్ ఫంక్షన్స్. నౌవేడేస్ దే ఆర్ యూజ్డ్ ఇన్ ఫ్యాక్టరీస్ అండ్ అదర్ ఏరియాస్ ఫర్ మెకానికల్ ఆర్ dangerous jobs. It is thought that one day robots will be created that can think, act, and even feel like human beings. How do you think robots could change our lives in the future? So, what are robots? Robots are missions, and also they perform different types of tasks or functions. Okay, so nowadays robots are used in factories and different types of mechanicals or dangerous jobs also. So robots created that can think. So one day it is thought, robot అనుకుంటుందంటే ఏమని, క్రియేటెడ్ దట్ కెన్ థింక్ అంటే ఏంటన్నా ఆలోచించడం, యాక్ట్, ఈవెన్ ఫీల్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. సో మనం మనుషులైతే ఎలాగ ఫీల్ అవుతామో అలాగ ఫీలింగ్స్ అవన్నీ కూడా హ్యూమన్ బీయింగ్స్కి ఉన్నట్టుగా రోబోట్స్ కూడా ఉంటాయా అని చెప్పేసి, ఫ్యూచర్లో వస్తుందా అని చెప్పేసి చెప్తున్నారు. హౌ డూ యూ థింక్ రోబోట్స్ కుడ్ చేంజ్ అవర్ లైఫ్స్ ఇన్ ద ఫ్యూచర్? మీరు అనుకుంటున్నారన్నా ఫ్యూచర్లో రోబోట్స్ కూడా ఇలాగా హ్యూమన్ బీయింగ్స్ లాగా చేంజ్ అవుతాయని మీరు అనుకుంటున్నారా? No, never. Robots are always missions only. They don't have any feelings like human beings. Okay. Next, see here, ma. Write 2 ways in which robots can be useful to you. So, robots మనకి ఎలా యూజ్ అవుతాయో ఏవైనా ఒక 2 పాయింట్స్ రాయమని చెప్తున్నారు నాన్న. సో మీరు ఇక్కడ రాయండి. ఓకే. నెక్స్ట్ లెసన్ మా. What relationship does Ajay share with his Manku robot? So here one boy and robot is there, nama. This boy name is Ajay and robot name is Manku. Robot name is Manku. So what type of relationship is there between these two? So let us read the story, ma. See, Ajay had a robot in the house, but he was facing some problems. So Ajay ki వాళ్ళ హౌస్లో ఒక రోబోట్ ఉంది నాన్న. సో బట్ ఏమవుతుంది, ఆ రోబోట్ వల్ల అజయ్కి సమ్ ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ అవుతున్నాయి అంట నాన్న. నెక్స్ట్ కరెక్షన్. యు ఆర్ ఇన్ ఎర్రర్. యు ఆర్ మిస్ఇన్ఫార్మింగ్ యువర్ ఫాదర్. యువర్ హోంవర్క్ హ్యాస్ నాట్ బీన్ డన్. ఎర్రర్. సో యు ఆర్ ఇన్ ఎర్రర్ అంటే ఏంటన్నా, ఇక్కడ మనకి మీనింగ్స్ ఇచ్చారు చూడండి. సారీ, యు ఆర్ ఇన్ ఎర్రర్ అంటే యు ఆర్ రాంగ్. సో మీరు చేసేది తప్పు. మిస్ఇన్ఫార్మింగ్ అంటే ఏంటన్నా, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట. ఏంటన్నా, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట. సో ఈ మంగు రోబోట్ ఎవరికి చెప్తుందంటే అజయ్కి చెప్తుంది, మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు మీ ఫాదర్కి, బికాస్ యువర్ హోంవర్క్ ఈజ్ నాట్ బీన్ డన్. మీరు ఇప్పటికి కూడా మీ హోంవర్క్ అనేది కంప్లీట్ చేయలేదు అని చెప్పేసి మంకు రోబోట్ అజయ్తో చెప్తున్నాడు. అజయ్ వాజ్ ఎగ్జాస్పరేటెడ్. సో ఎగ్జాస్పరేటెడ్ అంటే ఏంటంటేనన్నా, ఇరిటేషన్గా ఉంటుంది చూడండి. వెరీ ఇరిటేటెడ్ అండ్ అనాయిడ్ అని అంటారు అన్నమాట. హో డు స్టాప్ ఇట్ మంకు. యూ డోంట్ హ్యావ్ టు టేక్ పార్ట్ ఇన్ ఎవ్రీ కన్వర్జేషన్. సో అజయ్ అంటున్నాడు, హో డు స్టాప్ ఇట్ మంకు, ఇంకా నువ్వు నీ మాటలు ఆపుతావా? యూ డోంట్ హ్యావ్ టు టేక్ పార్ట్ ఇన్ ఎవ్రీ కన్వర్జేషన్. నువ్వు నేను మాట్లాడే ప్రతి ఒక్క మాటలు ఇంటర్ఫియర్ అవుతున్నావు. సో డోంట్ డూ లైక్ దట్ అని చెప్పేసి అజయ్ రోబోతో చెప్తున్నారు. కరెక్షన్. Manku robots are supposed to participate in household activities. They babysit, they answer the telephone, they so on. See ikkada correction sir, Manku robots are supposed to participate in household activities. So correction sir,
సో రోబోట్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే పార్టిసిపేట్ ఇన్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అంటే ఏంటన్నా ఇంటి పనులు. సో ఇంట్లో క్లీనింగ్ పర్పస్ కానీ లైక్ బేబీ సిట్టింగ్. సపోజ్ చిన్న బేబీ సిట్ అంటే ఏంటంటే నాన్న, సపోజ్ మన ఇంట్లో చిన్న బేబీస్ 1 year బేబీ 2 year బేబీస్ ఉన్నారనుకోండి. సో మన పేరెంట్స్ బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి రోబోట్స్ని బేబీస్ని చూసుకోవడానికి అని చెప్పేసి అరేంజ్ చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి మనకి మీనింగ్ ఇచ్చారు. బేబీ సిట్ అంటే లుక్ ఆఫ్టర్ ఏ బేబీ ఫర్ ఏ షార్ట్ వైల్ వెన్ ద పేరెంట్స్ అవే. సో పేరెంట్స్ వచ్చేంత వరకు బేబీని చూసుకోవటానికి కూడా ఈ రోబోట్స్ని యూజ్ చేస్తారు. అలాగే దే ఆన్సర్ ద టెలిఫోన్ ఆల్సో. అలాగే ఇంకేం చేస్తానని ఈ రోబోట్స్ టెలిఫోన్ ఏదైనా మనకి ఏదైనా ఫోన్ వచ్చింది అనుకోని దాన్ని ఆన్సర్ చేయడానికి కూడా ఈ రోబోట్స్ని యూజ్ చేస్తారు. దే అండ్ ఆల్సో సో ఆన్. ఓకేనా నాన్న. నెక్స్ట్, అజయ్ ఫాదర్ వాస్ ఇరిటేటెడ్. అజయ్ ఫాదర్ వాస్ ఇరిటేటెడ్ అంటే ఏంటన్నా వాళ్ళ డాడీకి ఇరిటేషన్ అంటే ఏం చెప్పానని చికాకు. స్టాప్ ఇట్ బోత్ ఆఫ్ యూ, మీ ఇద్దరు కన్వర్జేషన్ ఆపుతారా అని చెప్పేసి అరుస్తున్నారు అనమాట. అజయ్ సాట్ డౌన్ అట్ హిస్ కంప్యూటర్. హీ న్యూ హీ వాజ్ ఇన్ ట్రబుల్ అండ్ ఇట్ వాజ్ ఆల్ మంకు ఫాల్ట్. సో అజయ్ ఇమీడియట్గా ఏం చేశానన్నా, సాట్ డౌన్ అట్ హిస్ కంప్యూటర్. ఇక్కడ ఒక మనకి కంప్యూటర్ ఇచ్చారు చూడండి. సో అక్కడ ఒక చైర్ కూడా ఉందనమాట. అక్కడ కూర్చొని కంప్యూటర్ని చూస్తున్నాడు అనమాట. హీ న్యూ హీ వాజ్ ఇన్ ట్రబుల్ అండ్ ఇట్ వాజ్ ఆల్ మంకూస్ ఫాల్. సో తను ఒక ట్రబుల్లో ఉన్నారు. ఈ ట్రబుల్ అంతా కూడా ఎవరి వల్ల వచ్చింది అనుకుంటున్నారు? మంకు వల్ల వచ్చింది అనుకుంటున్నారు. అజయ్, యూ హ్యావ్ నాట్ ఈవెన్ బిగన్ యువర్ మ్యాథ్స్ ప్రాజెక్ట్. నో మోర్ ఎక్స్క్యూజెస్, ప్లీజ్ గెట్ డౌన్ టు ఇట్. సో అజయ్ వాళ్ళ ఫాదర్ని, యూ హ్యావ్ నాట్ ఈవెన్ బిగాన్ యువర్ మ్యాథ్స్ ప్రాజెక్ట్. ఇప్పటికి కూడా నువ్వు మ్యాథ్స్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయలేదు. సో నో మోర్ ఎక్స్క్యూజెస్, ఇంకా ఎటువంటి ఎక్స్క్యూజ్ చేయను. సో ప్లీజ్ గెట్ డౌన్ టు ఇట్. సో కంప్యూటర్ కాడ నుంచి లేచి వచ్చేసే అని చెప్పేసి వాళ్ళ డాడీ ఎవరితో చెప్తున్నారు? అజయ్తో చెప్తున్నారు. రైట్ అవే డాడ్, ఓకే డాడ్ అని చెప్పేసి అజయ్ అక్కడి నుంచి లేచి వెళ్తారు నాన్న. నెక్స్ట్, Ajay settled down to work. Ajay's father went off to his study. After a while, the doorbell rang. So Ajay settled down to work. So maths project చేయలేదని చెప్పి వాళ్ళ ఫాదర్ చెప్తారు కదా నాన్న. సో ఆ వర్క్ చేయడానికి అని చెప్పేసి అజయ్ కింద కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తారనమాట. Ajay's father went off to his study. After a while, the doorbell rang. So అజయ్ ఫాదర్ కొద్ది వర్క్ మీద బయటికి వెళ్తారు. సో ఇమీడియట్గా ఏమవుతుందన్న, డోర్ బెల్ అనేది ర్యాంగ్ అవుతుంది. I bet that's Dinesh, but if I don't do my homework now, Manku will tell dad and then I will be in trouble. So నేను అనుకుంటున్నాను నా కోసం వచ్చింది ఎవరు? దినేష్ అని అనుకుంటున్నారు. ఎవరినైనా అజయ్. సో if I don't do my work now, Manku will tell dad and then I will be in trouble. సో ఇప్పుడు నేను నా మ్యాథ్స్ ప్రాజెక్ట్ చేయలేదంటే మళ్ళీ మంకు రోబోట్ నా మీద డాడీకి కంప్లైంట్ చేస్తుంది. సో అగైన్ I will face ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు నాన్న? అజయ్ చెప్తున్నారు. మంకు, ఇఫ్ ద విజిటర్ ఆస్క్ ఫర్ మీ టెల్ హిమ్ ఐ ఎమ్ నాట్ ఎట్ హోమ్. సో అజయ్ మంకుకు చెప్తున్నారు, మంకు, ఇఫ్ ద విజిటర్ ఆస్క్ ఫర్ మీ టెల్ హిమ్ ఐ ఎమ్ నాట్ ఎట్ హోమ్. సో ఎవరైతే విజిటర్ వచ్చారో సో తను నా గురించి అడిగారంటే నేను ఇంట్లో లేను అని చెప్పేసి అజయ్ మంకుతో చెప్తున్నాడు. Ajay quickly got up to make sure Manku followed his instructions. సో అజయ్ త్వరగా తన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వాలి అని చెప్పేసి మంకు రోబోట్తో చెప్తున్నారు. నాట్ హియర్ సార్, కరెక్షన్, యు ఆర్ హియర్. ఇక్కడ లేరా సార్, కరెక్షన్, యు ఆర్ హియర్, మీరు ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి ఎవరు చెప్తుంది? రోబోట్ చెప్తుంది. ఓ మై గాడ్నెస్, అయ్యో దేవుడా అని చెప్పేసి అజయ్ చూడండి ఇలాగ తల పట్టుకుంటున్నారు. అవునా? ద డోర్ బెల్ అగైన్ ర్యాంగ్ అగైన్, మళ్ళీ డోర్ బెల్ ర్యాంగ్ అయింది. అజయ్, వాట్స్ ద మ్యాటర్? వై ఈజ్ నాట్ మంకు ఆన్సరింగ్ ద డోర్ బెల్? సీ హియర్, అజయ్ మదర్ ఆస్కింగ్. అజయ్, వాట్స్ ద మ్యాటర్? ఏమైంది? ఎందుకు మంకు డోర్ బెల్ రింగ్ అవుతుంటే ఆన్సర్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళ మదర్ అజయ్తో అంటుంది. హో రియల్లీ యూ మేక్ మీ సిక్ మంకు. యూ మేక్ మీ సిక్ అంటే ఏంటన్నా ఇక్కడ? హియర్ అప్సెట్ మీ, నువ్వు నన్ను అప్సెట్ చేస్తున్నావు, నేను చెప్పిన వర్క్ చేయకుండా నన్ను అప్సెట్ చేస్తున్నావు అని చెప్పేసి అజయ్ మంకుతో చెప్తుంది.
As always, Manku took him literally. As always, Manku took him literally. ఇక్కడ Manku took him literally అంటే ఏంటన్నా did not understand what he actually meant. Did not understand what he actually meant. సో మంకుకి అర్థం కావట్లేదు ఏం చెప్తున్నారు అనేది. సిక్ సార్, షల్ ఐ కాల్ ఏ డాక్టర్? సిక్ అంటే ఏంటన్నా యాక్చువల్లీ హెల్త్ బాగాలేకపోతే సో ఐఎమ్ వెరీ సిక్, దట్స్ వై ఐఎమ్ నాట్ కమింగ్ టు స్కూల్, సో ఐఎమ్ సఫరింగ్ విత్ స్టమక్ పెయిన్ అలా చెప్తారు కదన్నా. సో సిక్ అంటే హెల్త్ ప్రాబ్లం అనమాట. సో సిక్ సార్, షల్ ఐ కాల్ ఏ డాక్టర్? సో మంకు రోబోట్ చెప్తుంది, సార్ మీకు బాగాలేదా, ఒంట్లో బాగాలేదా, సరే నేను డాక్టర్ని పిలవనా అని చెప్పేసి అజయ్తో చెప్తుంది. డు నాట్ కాల్ ఏ డాక్టర్, ఓపెన్ ద ఫ్రంట్ డోర్. నో నీడ్ టు కాల్ ఏ డాక్టర్, ఏం అవసరం లేదు, డాక్టర్ని ఏం పిలవవసరం లేదు, జస్ట్ ఓపెన్ ద ఫ్రంట్ డోర్ అని చెప్పేసి మంకుతో చెప్తున్నారు. ఆర్డర్ రిసీవ్డ్ సార్, కమాండ్ బీయింగ్ ప్రాసెస్డ్ సార్, ఆర్డర్ రిసీవ్డ్ ఓకే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి మంకు రోబోట్ చెప్తుంది అనమాట అజయ్తో. మంకు ఓపెన్ ద డోర్. అజయ్ రికగ్నైజ్డ్ హిస్ ఫ్రెండ్ తారిక్స్ వాయిస్, ఇట్ వాజ్ నాట్ దినేష్. సో ఎవరి వాయిస్ వచ్చింది నాన్న అక్కడి నుంచి? తారిక్స్. కానీ అజయ్ ఏమనుకున్నారు, దినేష్ వచ్చాడు అనుకున్నారు, కానీ వచ్చింది ఎవరినైనా? తారిక్స్ వచ్చింది. ఎవరినైనా? తారిక్స్. ఇట్ వాజ్ నాట్ దినేష్. ఎవరినైనా? ఇట్ వాజ్ నాట్ దినేష్. హాయ్ తారిక్, హౌ నైస్ టు సీ యూ, ఐ వాజ్ బోర్డ్ టుడే. హాయ్ తారిక్, హౌ నైస్ టు సీ యూ. సో నిన్ను చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ వాజ్ బోర్డ్ టుడే, యాక్చువల్లీ నాకు చాలా ఈరోజు బోర్గా ఉంది, చాలా బోర్ ఫీలింగ్గా ఉంది అని చెప్పేసి అజయ్ ఎవరితో చెప్తున్నానన్నా? తారిక్స్తో చెప్తున్నారు. కరెక్షన్ సార్, యు ఆర్ ఫీలింగ్ సిక్. సో మంకు రోబోట్ ఏం చెప్తుంది? కరెక్షన్ సార్, యు ఆర్ ఫీలింగ్ సిక్. సో మీరు అబద్ధం చెప్తున్నారు, సో యు ఆర్ ఫీలింగ్ వెరీ సిక్. తారిక్ లుక్డ్ అట్ అజయ్. సో తారిక్ ఇమీడియట్గా అజయ్ని చూసి, ఆరెంట్ యూ వెల్ అజయ్, నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పేసి తారిక్ ఎవరిని అడుగుతున్నానన్నా? అజయ్ని అడుగుతున్నారు. నో నో ఐఎమ్ ఫైన్, లేదు నేను చాలా బాగున్నాను అని చెప్పేసి ఎవరు చెప్తున్నారన్నా? అజయ్ చెప్తున్నారనమాట. నెక్స్ట్ కరెక్షన్ సార్, యూ సెడ్ యు ఆర్ ఫీలింగ్ సిక్, ఐ విల్ కాల్ ఏ డాక్టర్. కరెక్షన్ సార్, యూ సెడ్ యు ఆర్ ఫీలింగ్ సిక్, ఐ విల్ కాల్ ఏ డాక్టర్. సార్ మీరు అబద్ధం చెప్తున్నారు, మీరేం చెప్పారు? ఫీలింగ్, నేను చాలా సిగ్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పారు. సో ఐ విల్ కాల్ ఏ డాక్టర్, నేను డాక్టర్ని పిలుస్తాను అని చెప్పేసి రోబోట్ ఎవరితో చెప్పింది? అజయ్తో చెప్పింది. ఓకేనా? ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్ అప్ టు హియర్ నమ్మా. టుమారో సమ్ మోర్ pages are there, I explain in another video ma. Up to that children, once again you read these all lesson in your textbook. Okay, up to that stay home, stay safe. Thank you.